ఇటువంటి క్యాంపింగ్ చేసేటప్పుడు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నాకైతే చాలా భయం వేస్తుంది. ఇక్కడ అయితే వచ్చేస్తుంది గూగుల్ మ్యాప్ చూసినట్లయితే మొత్తం తిరుగుతుంది రోడ్డు. అయ్యా రోడ్డు ఏంటి ఇలా ఉంది. ఓ చాలా దారుణంగా ఉంది రోడ్డు. ఏదో మాట ఎక్కడ చిన్న కాల్ స్లిప్ అయినా చూసారు కదా ఎలా ఉందో కిందకి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. ముందుగా అందరికీ జై శ్రీరామ్. గాయస్, ఈరోజు మనం వచ్చేసి క్యాంపింగ్ అయితే వేస్తున్నాం అనమాట గంగవరం హిల్ టాప్ మీద. సో ఆ క్యాంపింగ్ కోసం నేను ఏమేమి రెడీ చేసుకున్నాను, అలాగే మన బండి కండిషన్ వచ్చేసి టైర్ నిన్న నైట్ అయితే స్క్రూ దిగిపోయి ప్యాచ్ అయిపోయింది. సో అది కూడా వేయించాలి. సో నెక్స్ట్ ఇంకా పెట్రోల్ కొట్టాలి. అలాగే రూట్ మ్యాప్ ఏంటి, అలాగే మనం ఏమేమి తీసుకెళ్తున్నాం ఈ క్యాంపింగ్ అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో అలాగే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుండబోతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేసేయండి. ఎప్పుడు నా బండికి ఇలాగ ఎందుకు అవుతుంది చూడండి. ఇది 4th 5th అనుకుంటా, ఇది 5వ అనుకుంటా నా బండికి ఇలా స్క్రూ దిగడం. మొన్నే చేయించా, ఒక 2-3 వీక్స్ అయి ఉంటుంది చేయించాను. మళ్ళీ అయితే దానికి స్క్రూ అయితే గుచ్చుకుందనమాట. సో ఇప్పుడైతే నేనైతే వెళ్ళి బండికి స్క్రూ అయితే ప్యాచ్ అయితే వేయించేసి వచ్చేస్తాను. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు పెట్రోల్ కొట్టుకుందాం. సో ఇంకోటి ఏంటంటే మనకి స్క్రూ దిగిపోయినా సరే అదైతే గాలి అయితే పోలేదు. చూడండి ఎండగా ఉంది గాలి. సో ఎయిర్ అయితే అస్సలు లీక్ అవ్వలేదు అనమాట. సో వెళ్ళి అయితే అదైతే చేయించేయాలి ఇప్పుడు. హోటల్ సో గైస్, ఇదనమాట మన అవుట్ఫిట్. సో మనం వచ్చేసి టెంట్ అయితే ఇలా పెట్టేసాం అనమాట. దీనికైతే ట్రైపాడ్ అయితే పెట్టేశాను ఇలాగ బ్యాండ్ పెట్టి. నెక్స్ట్ హెల్మెట్ సెటప్ మీకు తెలిసిందే. సో మన బ్యాగ్లో చూసుకున్నట్టయితే ఇయర్ పోడ్స్, గ్లౌజ్, అలాగే సెల్ఫీ స్టిక్, ఇంకా కొన్ని పేపర్స్, అలాగే టూల్ కిట్, ఇంకా అన్ని ఇందులో పెట్టాను. నెక్స్ట్ వచ్చి ఇది నా కెమెరా. అండ్ దెన్ ఇందులో వచ్చి ఒక దుప్పట, అలాగే నెక్స్ట్ ఈ బాటిల్ వచ్చేసి ఎగ్స్ అనమాట. సో ఇవన్నీ అయితే పెట్టుకున్నాను. సో మిగతా వాళ్ళు మిగతా తీసుకొస్తున్నారు, నైఫ్స్ అలాగే మిగతావన్నీ కూడా. సో మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను ఎందుకంటే అర్జెంటుగా రెడీ అవుతున్నాం కాబట్టి. సో అక్కడికి వెళ్ళాక మొత్తం క్లియర్గా చూపిస్తాను మీకు ఏంటనేది. సో చలో గైస్, వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ అయితే ఈ జాన్ గోడల ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోదాం. సో ఇది ఎవరు పట్టుకోవడానికి ఉండాలన్నమాట పక్క. సో అమ్మాయికలకి ఇక్కడ పెట్టుకుందాం. జై శ్రీరామ్. సో అప్పుడైతే జాన్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి నేనైతే అక్కడ నుంచి స్టార్ట్ అయితే చేస్తాను అనమాట. మన వ్లాగ్, మన రైడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. ఓం నమః శివాయ. So guys, we are at Anoli Junction going to Gajuwaka side. సో Gajuwaka side అయితే వెళ్తున్నాం అనమాట. సో మీకు వ్యూ ఎలా ఉందో లేదో నాకు తెలీదు, బాగుందో లేదో అనేది. సో నగర 80 km అయితే ఉందన్నమాట. ఇంకో 37 minutes అయితే చూపిస్తుంది. సో వేరే అన్యాలి జంక్షన్ దాటాం అనమాట. ఇప్పుడే నాకు సిగ్నల్ పాయింట్ వచ్చింది. సో దిస్ ఈజ్ జస్వంత్ ఎక్కడే ఉన్నాడు. సో అదర్ సిగ్నల్ పాయింట్, ఇంకా సిగ్నల్ పాయింట్ అంతా సిగ్నల్ పాయింట్.
సో మనం గాజువాక జంక్షన్కి అయితే రీచ్ అయిపోయినాం కదా. సో ఇక్కడ నుంచి అయితే మనం జంక్షన్ నుంచి కొంచెం స్ట్రైట్ ఒక రోడ్ ఉంటుంది అనమాట. సో ఆ రోడ్లోకి అయితే వెళ్ళాలి గూగుల్ మ్యాప్లో చూపించినట్టు. సో ఆల్రెడీ మనం గంగవరం వెళ్ళాం కాబట్టి మనకి కొంచెం ఐడియా ఉంది. సో సో ఇక్కడ నాకైతే చికెన్ షాప్ అయితే కనబడింది, ఇక్కడ తీసుకుందాం. సో గైస్ ఎండ చాలా చాలా ఘోరంగా ఉంది. సో మా బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాం అనమాట. ఇది నా బైక్, అది జస్వంత్ ప్రో బైక్. సో వాళ్ళిద్దరైతే మ్యాచ్ బాక్సెస్ ఇంకా అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకోవడానికి వెళ్ళారు. సో నేను ఇక్కడ బళ్ళ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. సో రైట్ ఒక రోడ్ ఉంటుంది, లెఫ్ట్ ఒక రోడ్ ఉంటుంది. సో లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఒక బూట్ క్యాంప్ కనిపిస్తుంది చూసారా. సో ఆ బూట్ క్యాంప్ దగ్గర మనకి లెఫ్ట్ ఉంటుంది. సో ఆ లెఫ్ట్ అయితే తీసుకోవాలి మనం. సో మీరు చూసినట్టయితే పోర్ట్ కదా, లారీస్ అయితే లోడ్ తీసుకోవడానికి అయితే ఉన్నాయి. సో ఇదే అనమాట గేట్. సో ఈ గేట్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది లెఫ్ట్. అక్కడ అనుకున్నాను నేను యాక్చువల్గా, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చి చాలా రోజులు అయింది కదా. సో ఈ లెఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట మనం. సో ఈ లెఫ్ట్ తీసుకొని కొంచెం ఒక 1.5 కిలోమీటర్ అలాగనే మనకైతే వ్యూ అయితే వచ్చేస్తుంది. గూగుల్ మ్యాప్లో చూసినట్లయితే మొత్తం తిరుగుతుంది రోడ్డు. అయ్యా రోడ్డు ఏంటి ఇలా ఉంది. ఓ చాలా దారుణంగా ఉంది రోడ్డు. ఏదో ఎక్కడ ఉందో తెలీదు. వెల్కమ్ టు గంగవరం బీచ్. సో మార్నింగ్ ఆ నైట్ అంతా కొండ మీద స్టే చేసి మార్నింగ్ వ్యూ చూస్తే ఎలా ఉంటుందో కిందైతే కామెంట్ చేయండి. ఇటు సైడ్ అంతా పోర్టు, ఇటు సైడ్ అంతా బీచ్, మధ్యలో అయితే కొండ ఉంటుంది. చాలా బాగుంటుంది మనకి వ్యూ వచ్చేసి. ఇక్కడ ఇంకా మరి పైకి వెళ్ళడం కావాలి రోడ్డా. సో యాక్చువల్గా నా బ్యాక్ సైడ్ ఉన్న కొండ మీదకి వెళ్ళాలి, బట్ ఈ కొండ మీదకి అయితే వెళ్తున్నాం క్యాంపింగ్ చేయడానికి. బట్ అక్కడ ప్లేస్ చూడాలి, ప్లేస్ చూసిన తర్వాత డిసైడ్ అవుతాం వేస్తామా ఏమా క్యాంపింగ్ అనేది. సో పైకి వెళ్ళాక మీకు చూపిస్తాను. సో బ్రో మన జస్వంత్ బ్రో హాయ్. సో ఆడు జాన్ గడు వెళ్ళిపోతున్నాడు సింగిల్గా సోలోగా ఒక్కడే. చూడండి రోడ్డు చూడండి ఎలా ఉందో. ఓయ్ బాబోయ్, ఆ కొండ ఎక్కడం చాలా ఈజీ, బట్ ఈ కొండ ఎక్కడం కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే మెట్లు లేవు, ఏమీ లేవు, మొత్తం ట్రెక్కింగే. చూడండి ఎలా ఉందో. ఓ మై గాడ్, బాబా. సో ప్లేస్ ఉంది. ఒకసారి ఇంకా పైకి వెళ్ళి చూద్దాం, లేదంటే ఇక్కడ వ్యూ బాగానే ఉంది, ప్లేస్ బాగానే ఉంది. నైట్ అంతా ఇక్కడ వేసేయచ్చు హ్యాపీగా. ఇది మొత్తం ఎడ్జెస్ అనమాట, చాలా ఘోరంగా ఉంది. ఇది ప్యూర్ ట్రెక్కింగ్. అది వచ్చేసి మెట్లు ఉంటాయి పైదాకా, పర్లేదు. దీనికి మెట్లు గట్ట ఏం లేవు, ప్యూర్ ట్రెక్కింగ్ అనమాట. ఎక్కడ చిన్న కాల్ స్లిప్ అయినా చూసారు కదా ఎలా ఉందో కిందకి. వెళ్ళిపోవడమే జాగ్రత్తగా బీచ్లో స్నానంకి. బాబోయ్ చాలా ఘోరంగా. చిన్న దారిలోంచి పైకి వచ్చాం. వాడు చూడండి ఎలా వెళ్తుండే జానగాడు. సో యాక్చువల్గా వ్యూ కోసం వెళ్తున్నాం, బట్ కిందకి మీదకి తిరగాల్సి వస్తుంది. చూసుకొని ఎక్కలే. నేను మీ బియర్ గర్ల్స్. అసలు లేదా వ్యూ చూడడానికి అని చెప్పేసి ఇంత అడ్వెంచర్ చేసాం. మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంది. సో అలా వచ్చామన్నమాట.
ఇక్కడ వద్దురా, అక్కడే బెస్ట్. ఇంత పైకి అవన్నీ తీసుకొచ్చి వెళ్ళాలంటే చాలా కష్టపడి పైకి వచ్చాం. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది, బట్ క్యాంపింగ్ చేయడానికి ప్లేస్ అయితే లేదు. సో గైస్ ఫైనల్లీ అయితే ఈ హిల్ టాప్ పైకి అయితే వచ్చేసాం. సో మనకి ఇక్కడ ఆల్రెడీ అడ్వాన్స్డ్గా అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ ఎవరో క్యాంపింగ్ ఫైర్ వేసుకొని ఉన్నారు. ఆ క్యాంప్ ఫైర్ది అయితే మనకు దొరికింది. సో ఈజీగా క్యాంప్ ఫైర్ అయితే వేసుకోవచ్చు. సో అటు మీరు చూసినట్టయితే వెనకాల మీకు కనిపిస్తుంది లేదా, అక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా కూడా పొల్యూషన్ అనమాట. చాలా పొల్యూషన్ ఉంది ఇక్కడ అయితే ఫ్యాక్టరీ నుంచి వచ్చేది. బట్ ఒక నేచర్, ఒక పొల్యూషన్ రెండు కలిసే ప్లేస్ ఇదే అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. ఇటువంటి క్యాంపింగ్ చేసేటప్పుడు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నాకైతే చాలా భయం వేస్తుంది ఇక్కడ. సో గాయస్ ఇక్కడ క్యాంపింగ్ ఇప్పుడు చాలా పీస్ఫుల్గానే ఉంటుంది, కానీ ఇంకొంచెం టైం అయిన తర్వాత, నైట్ అయిపోయిన తర్వాత చాలా దారుణంగా అయితే ఉంటుంది. సో మీరు పైన చూస్తున్నట్టయితే మబ్బులు అయితే చాలా ఎక్కువనే. నాకైతే భయం వేస్తుంది ఫుల్గా. ఈ జాన్ గడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ నాకైతే భయం వేస్తుంది రాత్రి ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ డిఎంఎల్ఈలో ఒకసారి నైట్ ఫుల్ రైన్లో అయితే చిక్కుకొని ఉండిపోయాను. సో ఇప్పుడు అలాగ అవ్వకూడదని అయితే కోరుకుంటున్నాను. సో చూద్దాం ఎలా అవుతుందో ఈ నైట్. సో ఆల్రెడీ మా క్యాంప్ ఫైర్ అలాగే మా టెంట్ అయితే ఫుల్ సెటప్ అయితే అయిపోయింది. మార్నింగ్ వ్యూకి మేము రెడీగా ఉన్నాం. సో ఈ నైట్ ఒక మెమరబుల్ నైట్గా ఉండాలి అయితే కోరుకుంటున్నాను. సో చూద్దాం ఎలా గడుస్తుంది నైట్. సో నేను జాను జస్వంత్ అయితే ఇప్పటివరకు చాలా హ్యాపీగానే ఉన్నాం. సో చూద్దాం, ఎందుకంటే క్యాంపింగ్ అనేది అంత ఈజీ కాదు, ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి. ఓకే, లెట్స్ సీ నైట్.